ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే మనతో ఉన్నారు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి? ఒక 600 మంది కుటుంబాలు ఉన్నాయి, అండ్ ఉంది ఒక చిన్న కేసులో ఇరుక్కొని ఉంది, అది ప్రెసిడెంట్గా నిలబెట్టారు. సో ఖచ్చితంగా నేను వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఈ 2 ఇయర్స్లో దిగే లోపల దాదాపు 2.5 సంవత్సరం కంటిన్యూగా ఇది అధికారం లేకుండా, పవర్ లేకుండా అది చేయటం అంటే నటించుకోండి. ట్యాక్సుల రూపంలో ఏదో కే ట్యాక్స్ అని చెప్పి విన్నాను నేను, ఏదో కే ట్యాక్స్ అని. హవాలోనో రిగ్గింగ్లు, నేను ఇంతకుముందు చెప్పా, రిగ్గింగ్లు చేస్తారా, పోలింగ్ దగ్గర ఇది రౌడీలను పెడతారా, చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, ముసలి వాళ్ళని. ఆలీ గారు బేసిక్గా మంచి వ్యక్తి, ఆయన ఎందుకో అక్కడికి వెళ్ళారు. నేను చచ్చిపోతానని చెప్పి మర్చిపోయి బతుకుతున్నాడు సార్. అది గుర్తుపెట్టుకుంటే ఏ పని చేయలేడు సార్. అప్పుడు చావు తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం. నమస్తే, చెప్పండి, క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది సార్, చాలా మంచి ఆదరణ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఫేస్లో చిరునవ్వులు ఉన్నాయి. దాంతో తెలిసిపోతుంది ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపిస్తారు, కూటమిని గెలిపిస్తారని చెప్పి ఒక గట్టి నమ్మకం వచ్చింది సార్. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి అని అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆయన చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు జనం గురించి నిలబడే వ్యక్తి. ఓన్లీ ఇది సహాయమే అని కాకుండా, మేము షూట్లో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఆయన నోట్లోంచి వచ్చి మాట్లాడే మాటలు కానీ, ఆయన చెప్పే మాటలు కానీ, మాకు చెప్పే మాటలు కానీ, 10 మంది బాగా చూసుకుంటే దాంట్లో మీరు బాగుండండి. సో ఆ మాటలు బాగా గుచ్చుకుపోయినాయి అనమాట. మేము స్టార్టింగ్ నుంచి ఆయనతో ఉండేవాళ్ళం కదా. ఎప్పుడు ఆయన దగ్గర ఎవరు వెళ్ళినా కూడా ఖాళీ చేతులతో పంపిలే ఆయన. అవన్నీ చూసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్లీ స్పందిస్తారు. మా సినీ ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్లీగా ఆయన స్పందిస్తారు. సో అలాంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి, సో జనం గురించి ఆయన అసలు ఎక్కడో ఉండాల్సిన ఆయన లైక్ ఏసీలో కూర్చుకొని ఆయన అడిగితే ఏఈ రావు చెప్పండి. సో అలాంటిది ఆయన ఎండలో తిరుగుతూ అనరాని మాటలన్నీ అసలు ఆయనకు అవసరమే లేదు. సో అలాంటిది అందరితో మాటలు పడిపించుకుంటూ, ఆయన ఇంట్లో వాళ్ళని తిట్టించుకుంటూ, ఇవన్నీ చేస్తూ ఆయనకి ఒక మంచి బలం కావాలి. మేము ఉండి కూడా ఆయన ఒంటరిగా పోరాడుతున్నారు అని ఎక్కడో నాకు మూలన అనిపించింది. సో వెనకాల నుండి చెప్పేవాడిని ఎప్పుడు, సరే లేదు ఈసారి ఖచ్చితంగా ముందుకు రావాలి, ఆయన వెనకాల బలంగా నిలబడాలి అని చెప్పి రావటం జరిగింది. అయితే ఎన్ని నియోజకవర్గాలు ఎంచుకున్నారు ప్రచారానికి మీరు? సార్ 11 వరకు ఎన్ని అయితే అన్ని సార్. నేను 25 స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ నేను దాంట్లో వదిలాను, మన యూట్యూబ్లో వదిలాను. పేర్లు గుర్తులేవు. దాదాపు 13 to 16 నియోజకవర్గాలు. అయితే ఇప్పటికి మీరు జనసేన కూటమి అభ్యర్థులు గెలవాలని ప్రచారం చేస్తున్నారు. మీ ఫీల్డ్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారు? సార్ ఖచ్చితంగా సార్ చాలా ఉన్నాయి. అంటే నా ఫీల్డ్లో అంటే నాకు కాదు సార్, ఇప్పుడు నేను యాజ్ ఏ ఒక టీఎఫ్డిడి ఒక ప్రెసిడెంట్గా నేను టీఎఫ్డిడి ఒక ప్రెసిడెంట్గా నేను సమస్యలు చాలా ఉన్నాయి. మా యూనియన్లో ఒక 600 మంది కుటుంబాలు ఉన్నాయి. సో వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి దాదాపు మన ముక్కురాజ్ మాస్టర్ గారు చెన్నై దగ్గర నుంచి వచ్చిన తర్వాత దాదాపు చాలా సంవత్సరాలు 30 years 35 years ఏమవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా సాంగ్స్లో వెనకాల ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. ఈ డాన్సెస్ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ, అందరిని అలరిస్తూ, అందరిని ఉర్రూతులు ఊగిస్తూ, విజిల్స్ వేపిస్తూ అంత కష్టపడిన వ్యక్తులకి ఇప్పుడు కొంతమందికి 100లో 20% ఇల్లులు తప్ప మిగతా వాళ్ళకి ఇల్లులు లేవు. ఒక పూట తింటే 3వ పూట తినడానికి లేదనమాట. 2 పూటలు పొస్తులు పడుకుంటారు. ఎందుకు ఇది అంటే, ఎవరికైనా కూడా ఈ డ్యాన్స్ అనే ఫీల్డ్లో ఒక 15 సంవత్సరాలే ఒక పీరియడ్ ఉంటుంది అనమాట. దాంట్లో సెటిల్ అయితేనే వాడు, లేదని అంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, వెన్నుపూస నొప్పి ఇది వచ్చేస్తుంది. ఓన్లీ ఇదే ఫీల్డ్ కాదు, డ్యాన్స్ ఫీల్డే కాదు, ఫైటర్స్ పరిస్థితి కూడా ఇంతే పాపం. సో ఎక్కువ ఈ 2 ఫీల్డ్స్లో ఎక్కువ కాలం ఉండదు. ఉద్యోగం అనుకోండి, ఒక 25 years 35 years ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఈ కళ అనేది ప్రతి మైండ్తో పాటు ఒళ్ళంతా కదిలియాలి. ఎప్పుడు ఎక్కడ ఏం ఇరుగుతుందో, ఎక్కడ ఏం బెణుకుతుందో తెలియదు. సో అలాంటి చేసుకుంటూ వచ్చిన ఆ ఫీల్డ్లో నేను వెళ్ళి చూస్తే చాలా ఇళ్లల్లో
చెప్పాను కదా, ఒక పూట తింటే రెండో పూట ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో నేను ముందుకు వచ్చి ప్రెసిడెంట్కి వేసి ఈ 600 కుటుంబాలకి ఏదైనా చేయాలి. సో 600 కుటుంబాల మెయిన్ సమస్య ఒకటే సార్, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. హెల్త్ అనేది ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు బయట పడిపోతుంది అనమాట. 35 years తర్వాత 40 years తర్వాత బయటపడుతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సీనియర్స్ చాలామంది ఉన్నారు. అప్పటికి మేము కొంతమందికి రిటైర్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం. 5 లక్షలు, 4.5 లక్షలు, 5 లక్షలు అని చెప్పి రిటైర్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం అనమాట. ఇది ఎవరైనా వెళ్ళిపోతారంటే. అలాగే కొత్త కార్డులు ఇస్తున్నాం, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాం. బట్ మనకేంటంటే ఉన్న వాళ్ళకి ఒక సొంత ఠికానా లేదు. ఒక 80% డాన్సర్స్కి, కొరియోగ్రాఫర్స్కి ఠికానా లేదనమాట. అంటే ఒక ఇల్లు లేదు. సో నేను మెయిన్ వాళ్ళ గురించి నేను వెళ్ళింది ఎందుకనంటే, సమస్యలు అంటున్నారు కాబట్టి అదే చెప్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్, ఇల్లు, వాళ్ళకంటే సొంత ఇల్లు, ఒక గుడ్డ నీరు, అంతే. సో ఇది కానీ ఉంటే గుడ్డ మేము తెప్పించుకుంటాం సార్ ఏదేసి. మెయిన్ సార్ మాకు కావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, అక్కడ ఇల్లులు కావాలి. దీని గురించి పోరాడుతున్నాం. ఆల్రెడీ మాకు ఒక ల్యాండ్ ఉంది, ఒక చిన్న కేసులో ఇరుక్కొని ఉంది అది ఒక దగ్గర. సో అది ప్రయత్నిస్తున్నాము, అది వస్తుంది ఖచ్చితంగా. ఒక 5 కోట్లు పెట్టి ల్యాండ్ ఒకటి తీసుకున్నాం. కానీ కరోనాకు ముందు తీసుకున్నాం. కరోనా తర్వాత అది రేట్లు పెరిగిపోయి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి మీరు అంటే రేట్లు పెరిగిపోయినాయి, మిగతా కట్టండి అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది పాపం. అందుకే డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ నన్ను ఎన్నుకున్నారు, ప్రెసిడెంట్గా నిలబెట్టారు. సో ఖచ్చితంగా వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఈ 2 yearsలో దిగే లోపల వాళ్ళకంటూ సొంత ఇల్లు, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్, వాళ్ళకంటూ ఉపాధి ఏదైనా కలిగించి మంచిగా, అంటే ఓన్లీ డ్యాన్స్ అనే కాకుండా ఒకవేళ డ్యాన్స్ చేయని వాళ్ళ పరిస్థితి ఏమైనా పెట్టి ఇవ్వటం, ఏదైనా షాప్స్ పెట్టి ఇవ్వడం, అసలు ఎలా అనేది చేసి దిగుతానని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఉంది అక్కడ, ఆ ప్రభుత్వం మీ డాన్సర్లందరికీ కూడా ఏమైనా ప్రోత్సాహాలు ఏమైనా ఇస్తున్నారా లేదా? సార్ యాక్చువల్లీ సార్ మా ఇంతకుముందు లీడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్దా. సో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళలేదు. కొంతమంది ప్రయత్నించారు కానీ అంటే వాళ్ళ దాకా వెళ్ళలేకపోయినారు అనమాట. సో దానివల్ల వాళ్ళు కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు సీఎం ఏమంటారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయినాను. సో ఆయన దగ్గర అపాయింట్మెంట్ అడుగుతున్నాను, తీసుకొని ఈ డాన్సర్స్ ఏదైతే బాధ ఉందో, ఈ మిగతా సీనియర్స్ బాధ ఉందో, ఈ బాధ ఆయన దగ్గర పెట్టి ఖచ్చితంగా మా గోడు ఆయనకి చెప్పి అక్కడి నుంచి నిధులు ఇచ్చి ఇల్లులు కట్టించేలాగా, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించేలాగా నేను ట్రై చేస్తాను. తాడేపల్లిగూడెంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ జనసేన పరిస్థితి ఎలా ఉంది? బొలిశెట్టి శ్రీనివాస్ గురించి ప్రజలు ఏమంటున్నారు? సార్ శ్రీను గారి గురించి మొన్నటిదాకా బొలిశెట్టి అని ఉంది కదా సార్, బొలిశెట్టి తీసేసి ఇప్పుడు శ్రీను గారు అని పిలవండి సార్. ఎందుకంటే ఆయనే అదొక కోరుకున్నారు శ్రీను గారు అని పిలవండి అని చెప్పి. సో ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, ఆయన గురించి నేను తెలుసుకుంది కళ్యాణ్ గారి దగ్గర కానీ, ఆయన కింద ఉన్న చాలామంది చెప్పింది కానీ ఏంటంటే, ఎవరైతే ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ 2 years 2.5 years చాలా స్ట్రగుల్స్ పడ్డారు. ఆ స్ట్రగుల్స్లో ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా, డబ్బు విధంగా, హాస్పిటల్స్ విధంగా, ఆక్సిజన్స్ విధంగా ఏమంటారు కిరాణా నిత్యావసరాలు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ దాదాపు 2.5 సంవత్సరం కంటిన్యూగా ఇది అధికారం లేకుండా, పవర్ లేకుండా అది చేయటం అంటే నటించుకోండి. సో అలాంటిది ఆయన విద్యను చూసుకున్నారు, వైద్యాన్ని చూసుకున్నారు, సరుకులను చూసుకున్నారు. సో వీళ్ళన్నీ చేసుకుంటూ వస్తూ ఇక నిలబడి, అంటే ప్రజల గురించి నిలబడి అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఏమంటారు, మొన్న ఏదో ట్యాక్స్ రూపంలో ఏదో కే ట్యాక్స్లు అని చెప్పి విన్నాను నేను, ఏదో కే ట్యాక్స్ అని. సో ఆ రూపంలో వాళ్ళు లాగేస్తుంటే ఈయన శ్రీనివాస్ గారు తన ఏదో దాపెట్టుకున్న డబ్బులు ఏది ప్రజలకి పంచిపెట్టాలనో, లేదంటే ఫ్యామిలీకి పెట్టుకోవాలనో, ఎవరైనా నేను కూడా ఫ్యూచర్ గురించి దాపెట్టుకున్నా. సో ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ కరోనా టైంలో కానీ, ఈ 4.5 సంవత్సరాల టైంలో ఆయన ఇవ్వటం జరిగింది. సో అలాంటి వ్యక్తుల కంటే ఇలాంటి వ్యక్తే కావాలి అని ప్రజలు కోరుకుంటారు. లాస్ట్ టైము మేబీ ఏదో హవాలోనో దేంట్లోనో గుద్దేశారు. ఇప్పుడు ప్రజలందరూ కొరుక్కున్నారు, అరే అనవసరంగా తప్పు చేశామని చెప్పి. ఈసారి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు. నేను ప్రమాణ స్వీకారం తర్వాత కలుసుకుంటున్నాను ఇక్కడ ఆయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అక్కడ మీరు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. అసలు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారా లేదా? సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేది కన్ఫామ్. ఓకే, రిగ్గింగ్లు ఇంతకుముందు చెప్పా, రిగ్గింగ్లు చేస్తారా, పోలింగ్ దగ్గర ఇది రౌడీలను పెడతారా, మీరు ఏం చేస్తారో చేసుకోండి,
పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు పిఠాపురంలో, అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అంతే. అయితే ఇప్పటికే రోజా, సినీ నటి రోజా, మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ఎన్నో వ్యాఖ్యలు చేసింది. దానిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ బేసిక్గా మా ఇస్లాంలో చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, ముసలి వాళ్ళని ఏం అనకూడదని చెప్పి ఒక ఉంది సార్. సో అందుకే నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను సార్. ఎందుకంటే నేను వాళ్ళ ద్వారా నేను పుట్టాను కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తాను. వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా అది వాళ్ళ విజ్ఞానానికే వదిలేస్తున్నాను. మీ ఆలి పరిస్థితి ఏంటంటే? ఆలీ గారు బేసిక్గా మంచి వ్యక్తి. ఆయన ఎందుకో అక్కడికి వెళ్ళారు. సో అది ఆయనకి ఆ పార్టీ నచ్చింది. సో ఆ పార్టీలోకి వెళ్ళి ఆయన చేస్తున్నారు. స్నేహితులంతా కలిసి ఉంటారు, వివిధ పార్టీలో ఉంటారు, మరీ అంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం? సార్ నేను అలీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి సార్? ఒక మాటలో చెప్పాలని అంటే ఆయనకి ఇక్కడ కుదరలా, అక్కడికి వెళ్ళి ఆయన ఏదో దాంట్లో ఉండాలనుకున్నారు, ఉంటున్నారు సార్ అంతే. మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురైనా? ఇప్పుడు ప్రచారంలో పాల్గొంటున్నారు, ఫోన్ కాల్స్ రావడం కానీ ఏదన్నా ఇబ్బందులు ఏమన్నా, ఎవరన్నా తిట్టడం కానీ ఏమన్నా జరుగుతుంది? సార్ చాలా వస్తున్నాయి సార్. ఇది ఏముంటుంది సార్, జూన్ 4 తర్వాత నీ సంగతి చూసుకుంటాం, తర్వాత నేనేంటో చూపిస్తాం, దాని తర్వాత ముస్లిం మేము కూడా ముస్లిమే, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి బెదిరింపులు, చంపుతాం గింపుతాం అని చెప్పి. మీరే ఉంటారు సార్. మనిషి నేను చచ్చిపోతానని చెప్పి మర్చిపోయి బతుకుతున్నాడు సార్. అది గుర్తుపెట్టుకుంటే ఏ పని చేయలేడు సార్ ఎప్పుడు. సో చావు అనేది కన్ఫామ్. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా చచ్చేది. సో దాని గురించి ఎందుకు సార్ ఆలోచించడం? సో నేను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడే సమస్య భయం అనేది నాకు లేదు సార్. ఓకే, ఎప్పుడైనా పోవాల్సిందే. సో భయానికి ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అంటే ముస్లిమ్స్ దాంట్లో చెప్తున్నాను, చావు తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దానికి ఏ ముస్లిం అయినా కూడా చావుకు భయపడ్డు. అంటే నేను ముస్లిం హిందూ అని తీసుకురావట్లేదు, వీఆర్ ఇండియన్స్. ఓకే, నాకు అందరూ ఒకటే. ఈరోజు నేను సినీ ఇండస్ట్రీలో నేను ఏమంటారు అందరి వాడిగా ఉన్నానంటే అదే. సో అందుకనే మాకు ఆ భేదాలు లేవు. సో సార్ చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు సార్, ఇది జూన్ తర్వాత నేను చెప్తా వాళ్ళకి. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకటే సార్, మన తెలుగు రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జనసేనని గెలిపించండి, పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి. అలాగే ఉమ్మడి కూటమిని గెలిపించండి. ఉమ్మడి అభ్యర్థుల్లో నిలబెట్టిన జనసేనని, అండ్ అలాగే టీడీపీలో నిలబడిన ప్రతి ఒక్కరిని, అండ్ బీజేపీలో నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించి టోటల్గా ఉమ్మడి కూటమిని గెలిపించి ఎన్డీని గెలిపించి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకోండి. మెయిన్ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను, డబ్బులు అనేది ఇచ్చేది ప్రతి ఒక్కరు ఇస్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు అనేది ఇస్తారు. కానీ డబ్బుతో పాటు ముందు తరం వాళ్ళకి ఏం చెప్పామా, ముందు తరం వాళ్ళకి ఏం దారి చూపించామా అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తే పథకాలతో పాటు ముందు తరానికి ఒక భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అందుకనే దయచేసి గెలిపించండి ప్రార్థన. వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థిని గెలిపించండి, ఓటుకు నోటు అయితే తీసుకోవద్దు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కూటమిని అయితే గెలిపించమని ఇక్కడైతే జానీ మాస్టర్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. అందరికీ నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ S4. ప్లీజ్ సబ్స్క్రైబ్.